రిక్వెస్ట్ టు ఆల్ ద పెట్ పేరెంట్స్. సో మీకు మీ డాగ్స్, మీ పెట్స్ అంటే ఎంత ఇష్టమో నాకు నా పెట్స్ అంటే అంతే ఇష్టం. బట్ థింగ్ ఏంటంటే మనం ఒక హైవే మీద ఉంటున్నప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పెట్స్. ఇప్పుడు జస్ట్ మిస్ అయింది నాకు ఒక ఇన్సిడెంట్. నా కార్ కిందకి ఒక డాగ్ పడబోయింది. అదృష్టం బాగుండి బ్రేక్స్ అంటే లైక్ నేను కూడా యావరేజ్గా ఒక మంచి 40-50 క్రూజ్లో ఉన్నాను. సో చాలా సడన్గా వచ్చింది అనమాట. చాలా చిన్న పప్పి. బ్రేక్స్ కనుక తొక్కడం కొంచెం లేట్ అయినా సరిగ్గా పడకపోయినా సరే పప్పి వుడ్ హ్యావ్ బీన్ డైడ్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పెట్ పేరెంట్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పెట్స్ అండి. మీరు రోడ్ మీదకి వస్తున్నప్పుడు దాన్ని లీషియస్ తీసుకోండి, లేకపోతే మీరు హోల్డ్ చేయండి, బేబీలాగా హోల్డ్ చేసి పట్టుకురండి. అంతే తప్పితే డోంట్ లీవ్ దెమ్ ఆన్ ద రోడ్స్ అండి ప్లీజ్. మదనపల్లికి వచ్చేసినాం. టైం వచ్చి 7:55. 3 hours అవుతుంది నేను స్టార్ట్ ఇంటి దగ్గర నుండి. మదనపల్లికి వచ్చాము. ఇదే స్పీడ్లో కనుక కంటిన్యూ అయితే 11కి వెళ్ళిపోతాం. ETA 10:45 చూపిస్తుంది బెంగళూరుకి. 18 అయితే బీట్ చేయలేను కానీ, ఎందుకంటే మధ్యలో ఫ్యూయల్ బ్రేక్ ఉంది, ఫస్ట్ బ్రేక్ ఉంది. సో నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే బిఫోర్ 12 వెళ్ళిపోవాలని చెప్పి. సో 99.99% ఆ టైంకి వెళ్ళిపోతాను నేను 12 లోపు. ఇక్కడ మదనపల్లిలో కూడా సేమ్ రాయచోటి లాగే ఫుల్ ఉంటాయి అన్నమాట స్పీడ్ బ్రేకర్స్, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్. మదనపల్లిలో మనం ఒక చోట కన్ఫ్యూజ్ అవుతాం. సో నార్మల్గా మీరు గూగుల్ మ్యాప్స్ పట్టుకొని వెళ్తే అక్కడ ఒక చోట NTR గారి విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళమని చెప్తుంది. సో అది చూడడానికి చాలా చిన్న స్ట్రీట్ లాగా ఉంటుంది అనమాట, 1 way ఉన్నట్టు ఉంటుంది. సో ఆ స్ట్రీట్లో వెళ్దాం. దానికి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ విగ్రహం ఉంటుంది అనమాట. అంటే పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్. ఇక్కడి నుంచి వెళ్తాం. ఆ స్ట్రీట్లో వెళ్ళి ఇక్కడే గెలుస్తాం, కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అన్ని బీసెంట్ సర్కిల్ ఇక్కడ దీన్ని. సో ఈ రూట్లో వెళ్తాం అనమాట మనం. ఎగ్జాక్ట్గా పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న స్ట్రీట్ 1 way ఉన్నట్టు ఉంటుంది. ఇది కొంచెం పెద్ద రోడ్డే. ఆ రూట్లో వెళ్ళినా మళ్ళీ మనం ఇక్కడే కలుస్తాము. దాని బదులు కొంచెం ముందుకు వచ్చి స్ట్రీట్ నుంచి వెళ్ళాము అనుకోండి, చాలా బెటర్ కదా, ఫ్రీగా ఉంటుంది రోడ్ కూడా. ఇంకా వన్స్ మదనపల్లి వచ్చాము, ఇక్కడి నుంచి రూట్ ఉంటుంది దేవుడ బాబోయ్. పెట్రోల్ ఏమో ఎండుకు వచ్చేసింది. ఇక్కడేమో బ్లింక్ స్టార్ట్ అయింది. నేను ఇంకా బార్డర్ కాడికి రాలేదు. సో నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ పెట్రోల్ బంక్లో ఒక 400 రూపీస్ పెట్రోల్ కొట్టించేసి నెక్స్ట్ బార్డర్కి వెళ్ళాక అక్కడ కొట్టిద్దామని నేను ఆలోచిస్తున్నాను. నేను ఇప్పుడే ఒక 400 రూపీస్ పెట్రోల్ ఫిల్ చేయించా. సో ఏ టెన్షన్ లేకుండా ఇంకా నేను బార్డర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వన్స్ ఒకసారి ఆంధ్ర బార్డర్ దాటి కర్ణాటక బార్డర్లోకి వెళ్ళిపోతే ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించేస్తాను. అంటే నాకు తెలిసి నా కార్లో ఉన్న ఫ్యూయల్తో నేను ఈజీగా బార్డర్కి వెళ్ళిపోవచ్చు. హార్డ్లీ ఒక 10-15 kilometers ఉంటుందని అనుకుంటున్నా బార్డర్. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అనమాట. అందులో బార్డర్కి వెళ్ళే ముందు రూటు చాలా ఘోరంగా ఉంటుంది. హారిబుల్, ఘోరం అని చెప్పకూడదు, హారిబుల్. కర్ణాటకలో ఎంటర్ అయిన ప్రతి రూట్ అలానే అనిపిస్తుంది నాకు. అంటే నేను వెళ్ళిన రూట్స్ మొత్తంలో అలానే చాలా ఘోరంగా ఉందన్నమాట సిచ్యువేషన్. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. ఇక్కడి నుంచి రోడ్స్ ఉంటాయండి బాబోయ్, చాలా ఘోరం. మీరు అలానే చూస్తుండండి, అద్భుతమైన రోడ్స్ మీకు చూపించే టైం వచ్చేసింది. 3, 2, 1 వచ్చేసాయి చూడండి. అద్భుతమైన రోడ్స్ ఇవి. ఇంకా తక్కువ స్టార్టింగ్ అనమాట. సో వెన్ వి గో డీప్, మీరు అనొచ్చు బ్రో అక్కడ రోడ్స్ వేస్తున్నారు బ్రో, అలానే ఉంటుంది బ్రో అని. కొంచెం చూసి డిసైడ్ అవ్వకండి ఎలా ఉండే రోడ్స్ అనేది. సో మీరు ఇంకా ముందుకు రావాలన్నమాట. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ డైనమైట్ బ్లాస్ట్ చేశారు, దానివల్ల ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. ఈ కొండల్లో డైనమైట్ స్విచ్ డైనమైట్ బ్లాస్ట్ చేశారు. నేను ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడటం డైనమైట్ బ్లాస్టింగ్. కొండలన్నీ పగలగొట్టి రోడ్స్ వేస్తున్నట్టున్నారు.